వచ్చేదాకా చూస్తూ ఉండమంటే ఓ బాధ్యత ఇచ్చిందనుకున్నాను. బంధాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంది అనుకోలేదు. ఎవరో ఏమైందో ఎంత ట్రై చేసినా తెలియలేదు. అందరూ ఇష్టానికే కంటారు, కొంతమంది ఇష్టం లేకుండా పుడతారు. దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకోటిస్తాడంటారు. నా నుంచి అన్నీ తీసుకుని అమ్మ అనే పిలుపునిచ్చాడు. ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఇలాంటివన్నీ హ్యాపీగా బతకడానికి యూజ్ అవ్వాలి. ఏడుస్తూ బతకాల్సి వస్తే దేనైనా వదిలేయాలి. నువ్వు ఇలా ఆలోచించుంటే నీకు ఓ ఫ్యామిలీ ఉండేది. ఛా, ఏడుపుకి ఇంపార్టెన్స్ ఇస్తారేంటమ్మా? కష్టాల్లో తోడుండేది ఏడుపే మెహక్, అదే ప్రేమ. నాకు నా కార్ అంటే చాలా ఇష్టం. పోతే బాధగా ఉంటుంది, కానీ దాన్నే తలుచుకుని ఏడుస్తూ ఉంటే నీ దృష్టిలో అది ప్రేమ. నాకు అది ఫూలిష్నెస్. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఒక కొత్త కార్ కొని చూడు, పోయిందాన్ని ఈజీగా మర్చిపోతావు. బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా అంతే. పోతే పర్చేస్, నచ్చకపోతే ఎక్స్చేంజ్. దట్ ఈస్ లైఫ్. మనసు పర్చేస్ చేయడానికి కుదరదు. ఒకసారి ఎక్స్చేంజ్ అయితే ఇట్స్ ఫర్ ఎవర్. నీ మనసు ఎవరికి ఇవ్వలేదు, అందుకే నీకు అది తెలీదు. ఓ, అయితే రాజారాం కూడా పెళ్లి మానేసి నీలాగే ఉంటాడా? పెళ్లి చేసుకున్నా నాలాగే ఉంటాడు. అతని లైఫ్ లో ఇంకో ఆడది ఉండొచ్చు, కానీ మనసులో నేను మాత్రమే ఉంటాను. అది కూడా తప్పేగా. ఆ తప్పు నువ్వు చేయొచ్చుగా. నీ లైఫ్ లో కూడా ఇంకో మగాడు ఉండొచ్చుగా. షటప్. నేను అతన్ని మోసం చేశాను. నా పెళ్లి సెటిల్ అయిందని అబద్ధం చెప్పాను. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు, మర్చిపోవడానికైనా పెళ్లి చేసుకుంటాడు. అలా కావాలని నేను ఆ లెటర్ రాశాను. మరి పెళ్ళైనతని నువ్వెలా ప్రేమిస్తున్నావు? అది కూడా తప్పేగా. తప్పే, 100% తప్పే. మనసు ఇవ్వటం, మర్చిపోవటం రెండూ మన చేతిలో ఉండవు మేఘ్. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. కూల్ మామ్, నువ్వు అనుకుంటున్నావంతే. అతను ఆ తప్పు చేయడు, ఎందుకంటే ఈ ప్రేమ అంత మంచి తప్పులు చేయించేంత గొప్పదేం కాదు. ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. దే ఆర్ మెన్ మామ్, థెల్ ఫర్గెట్. అండ్ టైం దేనైనా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ట్రై చేయలేదంతే. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు మెహక్, కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు. నా రామ్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఇప్పుడు అతనికి నువ్వు కనిపిస్తే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి. ఐఎమ్ సో అండ్ సో, నువ్వు నా కళ్ళు చూసి ప్రేమించావు, నేను మీ ఇంటికి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నా, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా నన్ను ఎంత దూరం నుంచి చూసినా నా రామ్ నన్ను గుర్తుపడతాడు. పెళ్ళైన మాట కూడా మర్చిపోయి తన పరుగుతో వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు. అయితే సరదాగా మనం బెట్టేసుకుందామా? సరదాగా కాదు, సీరియస్ గానే. మనం ఇండియా వెళ్దాం, రాజారాంని మీట్ అవుదాం. నిన్ను చూడగానే గుర్తుపట్టి నజీరా అని పిలిస్తే చాలు, మీది ప్రేమని ఒప్పుకుంటా. నువ్వు చెప్పినట్టు వింటా, ఇండియాలోనే చదువుకుంటా. అలా కాకుండా నువ్వు అని సాగదీశాడో ఖతం, దట్స్ ఇట్. నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నా, నిన్ను గుర్తుపట్టడానికి 1 minute గ్యాప్ తీసుకున్నా, మీది ప్రేమ కథని నువ్వు ఒప్పుకోవాలి. ఆర్ యు గేమ్ ఫర్ ఇట్? నా మనసు అతని దగ్గర ఉంది, ఇక్కడుంది రామ్ది. రామ్కి ఓడిపోవడం తెలీదు. అవును, పండగ స్పెషల్ ఏంటి? తీసురామా, ఆకలేస్తుంది. తొందర పెట్టకరా, అసలే స్పెషల్ క్లాసులు ఉన్నాయి. కాలేజ్కి వెళ్ళాలమా? వెళ్దూగానిలేరా. త్వరగా కానీ. అయ్యో, ఏంటమ్మా పొద్దునే వచ్చావు? ఇవాళ నా పుట్టినరోజు. కృష్ణుడి పుట్టినరోజున నువ్వు పుట్టావా? బంగారు తల్లి. తీసుకోండి. వద్దమ్మా. ఎందుకు? స్వీట్ అంటే నాకు ఇష్టం, కానీ తింటే కష్టం. స్వీట్ డిపార్ట్మెంట్ నాది కాదు, వాడిది. కనీసం విష్ చేయరా? హ్యాపీ బర్త్డే.
ఇందాకటి నుంచి మీరా కదా అని చూస్తున్నా. మీరే. కెన్ ఐ జాయిన్ యూ? థ్యాంక్ యూ. మీ పరుగు భలే అందంగా ఉంటుంది తెలుసా? పరుగు ఎప్పుడు అందంగానే ఉంటుంది. అయినా మీరేంటి జాగింగ్ చేస్తున్నారు? రన్నింగ్ కదా? ఓ, వయసు అయిపోయిందా? వయసు పెరుగుతూనే ఉంటుంది, ఒకేసారి ఆగిపోతుంది. ఓ, అయితే నాతో రన్నింగ్ చేస్తారా? ఎలాగో మీరు ఈ వయసులో పరిగెత్తలేరు. సో అట్లీస్ట్ ద గ్రేట్ రాజారాం నా చేతిలో ఓడిపోయారని చెప్పుకోవచ్చు కదా. అందుకే అక్కడ దూరంగా కనిపిస్తోందే ఆ బండరాయి దాకా. నాకు పరిగెత్తాలనే ఉంది, కొంచెం గ్యాప్ వచ్చింది కదా. అదా చూద్దాం. అమ్మో, నా వల్ల కాదు. వయసు అయిపోయిందన్నో ఇప్పుడేమంటావు? ఒప్పుకున్నాను, దమ్ముంది. బ్రతకటం పరిగెత్తడం ఒకటే నాన్సీ. పరుగులో ఉన్నప్పుడు తెలీదు, ఆ బ్యాగ్ తెలుస్తుంది. ఏం పర్లేదు, మిమ్మల్ని ట్రై చేయొచ్చు. మీరేం టెన్షన్ పడద్దు, నాకు వదిలేయండి. మిమ్మల్ని నేను పడేస్తాగా. మా ఆవిడికి చెప్పి ట్రై చేయి, తను ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. మీ మిస్సెస్ బాగుంటుందా? మిస్సెస్ కదా, బానే ఉంటుంది. లవ్ మ్యారేజా? లవ్ లో మ్యారేజ్ ఉండకపోవచ్చు, కానీ మ్యారేజ్ లో లవ్ ఉంటుంది. అవును, నువ్వేంటి, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఉన్నాడు, ఎందుకో తెలీదు. బ్రేకప్ చెప్పాలనుంది. మీరేమంటారు? బ్రేకప్ చెప్పాలనిపిస్తే చెప్పే. అదేంటి బ్రేకప్ చెప్పమంటున్నారు? పెద్దవారు ఇందులో కూడా అప్డేట్ అయ్యారా? బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు, నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవదు. ఆల్ ది బెస్ట్. వావ్ మామ్, ఎంత అందంగా ఉన్నావో. అవునానా? చాలా. పెళ్లి ప్రెగ్నెన్సీ లేకపోయినా నువ్వు అమ్మవే, అమ్మాయివేం కాదు. ఇన్నేళ్ల తర్వాత ఎదురుపడుతున్నాను. ఎలా కనిపిస్తే బాగుంటుంది? నిజంగా అతని మనసులో నువ్వు ఉంటే ఎలా కనిపించినా గుర్తుపడతాడు. పద. ఏం గిఫ్ట్ ఇస్తున్నా? నేను చెప్పొచ్చు, నువ్వు అడగకూడదు. ఇట్స్ పర్సనల్. అబ్బో, ఇక్కడికి వచ్చాక కొత్త కొత్తవి చాలా పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడో పుట్టినవే, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాక వచ్చేసాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ చేయి వణుకుతోంది. నీకు అర్థం కాదులే. నేను ఆడపిల్లనే, కానీ ఇంకా చిన్న పిల్లవే. ఓడిపోవాల్సి వస్తుందని నాకు తెలుసులే. కొన్ని గెలిచిన కష్టమే. అతను గుర్తుపట్టకపోతే చచ్చిపోతాను, గుర్తుపడితే ఇక బతకలేను. ఇది నీకు తెలియటానికి ఈ జన్మ సరిపోదు, ఓ ప్రేమ సరిపోతుంది.
చాలా కాలం అయిందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారమ్మా? బాగున్నా. రాజారాం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండలేదమ్మా, సీతమ్మ దారిలో ఉంటున్నారు. ఓకే అండి. మంచిదమ్మా, వెళ్ళరా. పార్వతమ్మ మ్యాన్షన్. తల్లి పేరు పెట్టుకున్నాడు. ఇంట్లోంచి పారిపోయిన పిల్ల తిరిగి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. కరెక్టే. ఇది నా ఇల్లేగా. లోపల ఇంకెవరో ఉండుంటారు. పద. రామ్, రాజారాం లేరండి, ఫంక్షన్ వెళ్లారు. విల్ యూ ప్లీజ్ కమ్ ఇన్? కూర్చోండి, వచ్చేస్తారు. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి. వి జస్ట్ హ్యాడ్. ఇంతకీ మీరు నేను తన ఫ్రెండ్ ని, ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్. పాక్ హోటల్లో రిసెప్షన్ ఉంటే వెళ్లారు, వచ్చేస్తారు. మీ పేరేంటి? సుచిత్ర. బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ కలుస్తాం. మాకు చిన్న పని ఉంది. సార్ వచ్చాక ఏం చెప్పమంటారు? సారా? మీరు? నేను ఇంటీరియర్ డిజైనర్ని. చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే చేయిస్తున్నాను. ఓ, మరి ఇంట్లో ఇంకెవరూ లేరా? సార్ వాళ్ళ కూతురు స్టూడియోకి వెళ్ళింది. రేడియో మిర్చిలో ఆర్జే పార్వతి. పార్వతి వాళ్ళ అమ్మగారు? తను కూడా బయటకు వెళ్లారు, ఎక్కడికో తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ. తలుపు మూసున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నావు. ఇంకో ఆవిడొచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్ కి ఫ్రెండ్ అన్నావు. నీ మాటే మారిపోయింది. తను మారడా? మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావని అర్థం. రామ్ వాళ్ళ అమ్మగారు చెప్పారు, నీ చాటుగా విన్నాను. నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే, కానీ చీకట్లో బతుకుతున్నావు. కాసేపు బురకా చాటునా, కాసేపు తలుపు చాటునా. ప్రేమ ఉండేదే గుండె చాటున. అక్కడ ఏమీ లేదు. నా అంత కూతురుంది, నీ అంత భార్య ఉంది, ఇంకేముంటుంది? ఇప్పుడు ఎక్కడికి?